వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఈరోజు ఇంటర్వ్యూ ఎవరితోనంటే సోషల్ మీడియాకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. కొన్ని మంది స్క్రాప్ అంటారు, చాలా రకాలుగా అంటారు. సో మనం మాట్లాడేది ఎవరంటే బషీర్ మాస్టర్. నమస్తే మాస్టర్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. నాకేంటంటే డౌట్, కొన్ని విషయాలు ఏంటంటే సోషల్ మీడియా రీల్స్ చేస్తుంటారు మీరు నార్మల్గా, స్క్రాప్ అంటారు, ఎందుకని? ఇప్పుడు జనాలకు ఎట్లా అంటే మంచిగా చేసి బతికేటోడు జనాలకు ఎవరికి నచ్చరు. ఓకే. ఇప్పుడు స్క్రాప్ ఎందుకు అంటున్నారంటే వీళ్ళు కష్టపడుతున్నారు కదా. ఓకే. కష్టపడి ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు. ఎట్లా నవ్విచ్చా వాళ్ళు సంపాదించిన డబ్బులు రీఛార్జ్ చేసుకొని, వాళ్ళ అమ్మ తెచ్చినాయా లేదా వాడు సంపాదించుకున్నాయా, వాళ్ళ ఎవరు తెచ్చుకొని రీఛార్జ్ చేసుకున్న వీడియోలతోటి వాళ్ళు మంచిగా ఫేమస్ అయ్యారు. ఓకే. వాళ్ళని స్క్రాప్ అంటారు, ఇంకేదని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు కదా. ఓకే. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు నచ్చుతారంటే కెమెరా వెనక దొంగతనాలు చేసి కెమెరా ముందు మంచిగా మాట్లాడాలని నచ్చుతారు. ఓకే. ఏంటి కెమెరా వెనక మర్డర్లు చేసి కెమెరా ముందు వేషాలు వేస్తారు, వాళ్ళు నచ్చుతారు. అమ్మాయిలు మోసం చేసేటోళ్ళు నచ్చుతారు, దొంగతనాలు చేసేటోళ్ళు నచ్చుతారు, రేపులు చేసేటోళ్ళు నచ్చుతారు, చిట్టీలేసి ఎత్తి పారిపోతారు చూసిన వాళ్ళు నచ్చుతారు. లేకపోతే కోట్లు బ్యాంకులలో అప్పులు తీసుకొని కట్టరు చూసిన, లక్షల కోట్లు తీసుకొని ఈఎంఐలు కట్టరు, వాళ్ళు నచ్చుతారు. వీళ్ళు ఎందుకు నచ్చుతారు? వీళ్ళు నచ్చరు. వీళ్ళని ఏంది, వాళ్ళు జస్ట్ ఫన్నీగా చూసి వాడుకోవడానికి నచ్చుతారు. పేర్లు ఏదైనా పెడతారు, స్క్రాప్ అంటారు, వేస్ట్ గా అంటారు, కామన్. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంది, వీళ్ళకి ఏం తెలుసు? ఒక మనిషిని నవ్వించడం, ఒక మనిషిని సంతోషపెట్టడం, ఒక మనిషికి ఉత్సాహాన్ని ఇవ్వడం తప్ప వీళ్ళకి ఏం తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళకి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారా? చేయరు. వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారా? చేయరు. వాళ్ళు ఏమైనా చీటీలు ఎత్తుకొని మోసం చేస్తారా? చేయరు. ఒకళ్ళు అప్పు తీసుకొని ఎగ్గొడతారా? చేయరు. వాళ్ళు నచ్చరు కదా, వీళ్ళే నచ్చుతారు జనాలకి. స్క్రాప్ అని పెడతారు, ఇంకేదైనా పెడతారు. అందుకోసమే వీళ్ళు ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే వాళ్ళు వీడియోలు చేస్తున్నారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఏం లేదు. సరే, అక్కడ దాకా ఇట్స్ పెట్టు. వాళ్ళని డెవలప్ చేసేది ఎవరు? ఆడియన్సేగా. అవును. మరి ఎందుకు చూడాలా? స్క్రాప్ అన్నప్పుడు స్క్రాప్ వీడియోలు ఎందుకు చూసి ఎందుకు డెవలప్ చేయాలా? అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళొక పేరు పెట్టేది వీళ్ళే, వీళ్ళని డెవలప్ చేసేది వీళ్ళే, వాళ్ళకి అంటించేది వాళ్ళే. ఇప్పుడు ఎంతమందో మోసగాళ్ళు ఉన్నారు. మొన్న ఒకడు యాదగిరిగుట్ట దగ్గర 20 కోట్లు మహిళల దగ్గర చిట్టీలు వేస్తా అని చెప్పి, బంగారం కదిగిస్తా అని చెప్పి, బంగారం ముత్తూట్ ఫైనాన్స్ లెక్క ఒక లోన్ పెట్టేసుకొని అది అకౌంట్ మొత్తం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. 20 కోట్లు వాడికంటే స్క్రాపా? కాదుగా. అట్లా మోసం చేసే వీళ్ళకి స్క్రాప్ అనమాట. ఓకే, రైట్. మరి బషీర్ మాస్టర్ చాలా మంది అంటున్నారు, కొంతమందిని బషీర్ అంటారు, మీకు డాన్స్ రాదు అంటున్నారు. సో మిమ్మల్ని బషీర్ మాస్టర్ ఎందుకు పిలవాలి అసలు? ఎందుకు పిలవాలంటే నేను డాన్స్ చేస్తా, సంగీత క్లాసులు చెప్పిన, మూవీలు చేసిన, ఆల్బమ్ సాంగ్లు చేసిన. ఏ టైంలో చేశారు మూవీస్? 2014లో. అసలు మీ జర్నీ గురించి చెప్పండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు, ఈ డి ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎందుకు వదిలేసుకున్నారు మాట్లాడదాం మనం. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఖమ్మంలో మాది బషీర్ డాన్స్ స్టూడియో ఉండేది. ఫిష్ మార్కెట్. ఏ ఇయర్లో? 2000లోనే ఉండేది. 2098 అట్లా ఉండేది. ఓకే. నేను 91, 92, 93, 94 అట్లా కంటిన్యూగా ఈటీవీ షోలు చేసేవాడిని. ఈటీవీలో అప్పుడు దమ్మురిద్దామని ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు, దాన్ని కంటిన్యూగా షోలు చేసేవాడిని. మంచి గిఫ్ట్లు మొత్తం మా ఇంటికి గిఫ్ట్లు వచ్చాయి, కాంపిటీషన్స్ చేసేవాడిని. దాని తర్వాత ఖమ్మంలో రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టినప్పుడు అప్పుడు చక్రి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. చేసినప్పుడు అక్కడ నా డాన్స్ చూసి చక్రి గారు మెచ్చారు. మెచ్చి చాలా బాగా చేసిన తమ్ముడు, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు ఒక డాన్సర్ కార్డు కావాలి సార్ అని చెప్పాడు. సైడ్ డాన్సర్ కోసం హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్కి వచ్చిన తర్వాత సైడ్ డాన్సర్ కార్డు కోసం ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు ఆడిషన్ పెడుతున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. తర్వాత ఏందా అని చూస్తే హైట్ ప్రాబ్లం ఉందన్నమాట. డాన్స్కి హైట్ ప్రాబ్లం కూడా ఉంది. హైట్ ప్రాబ్లం అన్నారు. అయితే హైట్ ప్రాబ్లం, ఎందుకంటే గ్రూప్ డాన్సర్ ఆడాలిగా, మాకు ఇప్పుడు మేము హైట్ బాయ్స్కే ఇస్తున్నాం కార్డులేదు అన్నారు. అదేంటి సార్, నేను ఒక సాంగ్ 2 సాంగ్లు చేసుకుంటా, తర్వాత నేను అసిస్టెంట్ చేసుకుంటాను, ఎంత బతిలాడినా కానీ ఇలా ఒక 10-15 ఆడిషన్స్కి పోయినా. పోయిన తర్వాత కూడా ఇలా ఇవ్వకపోతే ఇక నేను అప్పుడు ఖమ్మం పక్కన మైలవరం అని ఒక ఊరు తెలుసు. మైలవరం చిన్న అమెరికా అంటారు కదా, అంతా అమెరికా వాళ్ళు ఉంటారు అక్కడ. మా ఖమ్మంలో బాలరెడ్డి లక్కిరెడ్డి వాళ్ళ సొంత అల్లుడు వాళ్ళకి పిల్లలకి డాన్స్ చెప్పేటోండి. డాన్స్ నేర్పిస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, బషీర్ నువ్వు మంజునాథ సాంగ్ బాగా ఇస్తావు కదా, మా దగ్గర శివుడు గుడి ఓపెనింగ్ ఉంది, ఒక సాంగ్ ఏమన్నారు. సాంగ్ ఏమన్నా అప్పుడు ఏమైందంటే సినిమా స్టార్లు అందరూ అప్పుడు ప్రోగ్రామ్ చేశారు, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ సాంగ్ చూస్తే నాకు మెచ్చుకున్నారు వాళ్ళంతా. ఎవరు చిట్టిబాబు, అనంత్, బ్రహ్మానందం, ఆలి, వీళ్ళందరూ గెస్ట్కి వచ్చారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. అప్పుడు నచ్చిన తర్వాత దాని తర్వాత గుండు హనుమంతరావు గారు
స్టేజ్ మీద ఆయన వచ్చేసిండు, ఈ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, ఈ అబ్బాయి తోటి మేము కంటిన్యూగా షోలు చేస్తామని. ఓకే. ఆయనతోటి నేను ఒక 10 సంవత్సరాలు కంటిన్యూ జర్నీ చేసినప్పుడు అందరూ పరిచయం అవుతుంటారు కదా, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు పరిచయం అవుతుంటారు. వాళ్ళకి వీళ్ళకి సీరియల్ సాంగ్లు కూడా, మొగల్ రేకులు సీరియల్ సాంగ్లు కూడా చాలా కొరియోగ్రాఫ్ చేసిన. అవునా? ఓకే. తర్వాత వాళ్ళు చూసిన తర్వాత మేము కార్డు కోసం జరుగుతుంటే కార్డు ఇవ్వట్లేదు. చాలా మందికి కొరియోగ్రాఫర్లు సినిమాలలో టీవీలలో చేసిన కొరియోగ్రాఫర్లకు ఎవరికి కూడా డాన్సర్ కార్డు ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే అప్పుడే 2009లో అందరు కొంతమంది మాస్టర్లు, బెన్నీ అని, ఇప్పుడు విజయ్ బెన్నీ అని వినిపిస్తుంది కొంచెం, ఆయన ఇప్పుడు డీకి జడ్జి కూడా చేస్తున్నాడు. ఓకే ఓకే ఓకే. ఆయన నాసామిరంగ డైరెక్టర్. ఆయన ముంబై కార్డు తెచ్చుకుంది, ఫస్ట్ కార్డు ఆయనదే. కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ సుభాష్ మాస్టర్ ఒక ఆయన తెచ్చుకున్నాడు. దాని తర్వాత కొంతమంది ఇట్లే మాస్టర్ సతీష్ వాళ్ళు తెచ్చుకున్న తర్వాత కార్డులు అక్కడ ముంబై కార్డులు ఇస్తున్నారు, కొరియోగ్రాఫర్ కార్డులు. అంటే ఎంత అంటే 2.5 lakh. 2.5 lakh అప్పట్లోనే 2009లో. అప్పటికి 2009లో 2.5 lakh పెట్టి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాను. ముంబై డబ్బులు ఎక్కడే మరి మీకు? నేను సంగీతులు చేసేది కదా, సంగీతులు ఈవెంట్లు చేసేది, పర్సనల్ క్లాసులు చెప్పేది. అట్లా వేరే వాళ్ళు 1 లక్ష హెల్ప్ చేశారు నాకు. చేసిన తర్వాత ముంబై కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం. కొరియోగ్రాఫర్ కార్డు పెప్సీ కార్డు అంటారు. అది చాలా పెద్ద కార్డు, 249 కార్డు నెంబర్. ప్రభుదేవ మాస్టర్ ఇప్పుడు చేసే గణేష్ ఆచార్య వీళ్ళందరిది మా అందరిది ఒకటే మెంబర్షిప్. కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే రూల్ ఏంటంటే కొరియోగ్రాఫర్ ముంబై కార్డు పడితే ముంబై కార్డు బాయ్స్ని పెట్టుకొని చేయాలి, లోకల్ బాయ్స్ని పెట్టుకొని చేయొద్దు. అప్పుడు 50-50 రూల్ ఉండే అనమాట. ఇప్పుడు ఒక ప్రొడ్యూస్ సాంగ్ ఇస్తే నీ సాంగ్ చేయాలంటే 50 మంది బాయ్స్ అక్కడ, 50 మంది బాయ్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మాకు ఇచ్చే సాంగ్స్ చిన్న చిన్న సినిమాలు, ఎందుకంటే కొత్తగా తిరుగుతున్నాం కదా. పెద్ద సినిమా వస్తే అక్కడ సగం ఇక్కడ సగం వేసుకోవాలి, పెద్ద సినిమాలు రావట్లేదు. చిన్న సినిమాలు ఇస్తే అది కూడా డ్యూయెట్లు, సోలోలు, లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ సాంగ్స్ అవి పడేవి. అట్లా సాంగులు చేసుకుంటున్నాం అన్నమాట. చేసుకుంటుంటే వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది, మీరు ముంబై కార్డు వాళ్ళు ముంబై వాళ్ళని చేసుకోవద్దు, ముంబై అసిస్టెంటే ఉండాలి, మీకు అసిస్టెంటే ఉండాలన్నప్పుడు అందరం ఏం చేసినాం, అందరం కలిసి ఒక అసిస్టెంట్ కార్డు ఇప్పించినాం. అక్కడ పిల్లగాడిని ఇచ్చిన సార్ చేపిస్తుంటే ఎక్కడ పడితే అక్కడ సాంగ్ లాక్ చేస్తారు తెలుగు యూనియన్ వాళ్ళు, మీరు చేయొద్దు అసలు ఇక్కడ అని. అంటే అది ఏంటంటే టీవీలో ఎవడైతే కొరియోగ్రాఫ్ చేసి డెవలప్ అయ్యారో వాళ్ళందరినీ పతనం చేశారు. ఇప్పుడు ఎవరు లేరు, ఆటలో చేసిన వాళ్ళు ఎవరు కొరియోగ్రాఫ్ లేరు, అందరు పతనం అయిపోయారు. ఇప్పుడు బెన్నీ మాస్టర్ ఉండు, బెన్నీ ఎక్కడ ఉన్నాడు అంతా ఉందా, ఎంతో లుక్స్ రాజశేఖర్ మాస్టర్ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, సన్నీ సందీప్ ఒకటే అవపడుతున్నాడు. అది కూడా కొరియోగ్రాఫర్ కాదు, ఓన్లీ సోషల్ మీడియాలో ఏదో చేసి. హరినాథ్ రెడ్డి మాస్టర్ అసలు అవుట్. అంటే వాళ్ళకి బెండ్ చేసి వాళ్ళ తెలుగు కార్డు యూనియన్లో ఎవరికైతే ఉందో వాళ్ళే డెవలప్ అయ్యారు తప్ప వేరే ముంబై కార్డు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడు ఆ బెన్నీ మాస్టర్ కూడా డెవలప్ కావడానికి కారణం ఏంటంటే మా తెలంగాణ యూనియన్లో జాయిన్ అయిన తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెడితే మాకు ఒక లెటర్ రాసిపోయి ముంబై కార్డు తెచ్చుకున్నాం, ఇక్కడ కార్డు తీసుకున్నాం. అట్లా ఇక పెద్ద గ్రూప్ సాంగులు చేయలేక డైరెక్టర్ వీరుకే గారు చాలా పెద్ద సినిమాలు చేశాడు. ఆయన సినిమాలు 8 సినిమాలు చేశాను సింగిల్ కార్డుని. నీలంపాటి అమ్మవారు అని చెప్పి తోటరాముడు ఆయన ఒక 3 సాంగులు చేసిన. దాని తర్వాత మన ఖమ్మం ఆయన ప్రొడ్యూసర్ యాదగిరి రెడ్డి అని ప్రేమించుకున్నాం పెళ్లికి రండి సినిమా పేరు, దాంట్లో సాంగ్ చేసిన. తర్వాత ఆంధ్ర ఆటో డ్రైవర్లు అని సాంగ్ సినిమా, అమ్ములు వందే మాత్రం సినిమా, దాంట్లో కూడా ఒక సాంగ్ చేసిన. అట్లా అప్పుడు చేసిన 2014లో. ఇప్పుడు పెళ్లి కాముందుకు ఇవన్నీ, పెళ్లి అయిన తర్వాత 2011లో పెళ్లి కాముందుకు ఇవన్నీ, పెళ్లి అయిన తర్వాత ఇక సాంగ్ ఏం చేయలేదు. ఎందుకని అంటే ఇక పెళ్ళి అయిన తర్వాత ఫిలిం నగర్ నుంచి అడు మారిపోయినాం. అందులో కూడా అప్పుడు ఏంటంటే ముంబై కార్డు గొడవ, ఆడ చూసినా ముంబై కార్డు సాంగులు చేయొద్దని గొడవ, ఎక్కడ చూసినా దమ్దమే. ఇప్పుడు సాంగ్ చేస్తే పోగానే ప్రొడ్యూసర్కి చెప్పడం, వీళ్ళు ముంబై కార్డు వాళ్ళు సార్, అసిస్టెంట్లు మీరు చాలా బడ్జెట్ అవుతుంది, మేము ఫ్రీగా చేసి ఇస్తాం, తక్కువ చేసి ఇస్తాం, లోకల్ బాయ్స్ని పెట్టుకుని అని చెప్పి ఊరికే దమ్దమ్ ఉండేది అనమాట. ఆ దమ్దమ్ తట్టుకోలేక అనుకోకుండా టిక్ టాక్లో ఫేమస్ అయింది. టిక్ టాక్ అప్పటి నుంచి టిక్ టాక్లో ఫేమస్ కాగానే ఇక టిక్ టాక్ తర్వాత మేము తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ అని పెట్టాం. దాంట్లో తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టి ఎవరికి గొడవలు జరగదని చెప్పి, ఎవరికైనా కార్డు ఇవ్వాలని చెప్పి రూల్ ఒకటి తెచ్చిన తర్వాత అట్లా జానీ మాస్టర్కి మాకు వీళ్ళందరూ గొడవలు అయినాయి. ఇక ఏంటంటే రూల్ మొత్తం మారిపోయి ఇప్పుడు ఎవడైనా చేసుకోవచ్చు అని సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఆఫీస్లో ఎమ్మటి తిరగాల, పెళ్ళి అయింది, పిల్లలు, మెయింటెనెన్స్ అంత ఉంటుంది. ఆఫీస్లో ఎమ్మటి తిరిగి చేతులు కట్టుకొని కూర్చోవాలా, ఒక్క సాంగ్కి 10 మంది కొరియోగ్రాఫర్లు పోతున్నారు. ఇక అంత టైం లేక సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది.